అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకోవడం, కీలకమైన మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజకీయ విమర్శలు కూడా మళ్లీ తెరపైకి వస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వైసీపీ రాజకీయ కోణంలో విమర్శిస్తుండగా, కూటమి ప్రభుత్వం మాత్రం లెక్కలు, డిజైన్ వివరాలు, నిర్మాణ ప్రమాణాలను ప్రజల ముందుంచి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సీడ్ యాక్సెస్ రహదారి, బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన ఆధునిక స్టీల్ బ్రిడ్జ్ విషయంలోనూ ఇదే తరహా రాజకీయ వాగ్వాదం మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జ్ను ప్రారంభించిన కొద్దిసేపటికే వాటి నిర్మాణ వ్యయం, ఉపయోగం, భవిష్యత్పై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ముఖ్యంగా ఈ రహదారి తాత్కాలికమైనదని, భారీగా ప్రజాధనం ఖర్చు చేశారని ప్రచారం మొదలైంది. కిలోమీటర్కు 174 కోట్ల ఖర్చు చేశారనే ప్రచారం కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవ నిర్మాణ వ్యయం, రహదారి డిజైన్, భవిష్యత్ అవసరాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణల్లో కిలోమీటర్కు 174 కోట్ల వ్యయం అన్నది ఒకటి. అయితే ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం ఈ రహదారి నిర్మాణానికి కిలోమీటర్కు సుమారు 69.7 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు చెబుతుంది. అంటే రహదారి నిర్మాణానికి సంబంధించిన మొత్తం ప్యాకేజీని కేవలం తార్ రోడ్డు వేసిన ఖర్చుగా పరిగణించడం సరైనది కాదన్నది కూటమి వర్గాల వాదన. ఈ ప్రాజెక్టులో రహదారితో పాటు అనేక అనుబంధ మౌలిక వస్తువులు కూడా నిర్మించినట్లు ప్రభుత్వం వివరిస్తుంది. భవిష్యత్తులో అమరావతి నగరం విస్తరించడంతో ట్రాఫిక్ భారీగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో రహదారిని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుత అవసరాలను మాత్రమే కాకుండా రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్లు వివరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం దాని వెడల్పు. సుమారు 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిగా దీనిని అభివృద్ధి చేశారు. భవిష్యత్ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో రహదారిని నిర్మించినట్లు ప్రభుత్వం చెబుతుంది. అంతేకాదు ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, సర్వీస్ రోడ్డు కూడా ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. దీంతో దీనిని కేవలం ఒక సాధారణ హైవేగా చూడలేమని కూటమి నేతలు చెబుతున్నారు. అమరావతి రాజధాని నగరంలో ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇక రహదారి కిందనే వివిధ యూటిలిటీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ప్రాజెక్టులో మరో ప్రత్యేకతగా చెబుతున్నారు. డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్ పైప్లైన్లు, విద్యుత్ తదితర మౌలిక వస్తువుల కోసం అండర్ గ్రౌండ్ డక్టు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వివరిస్తుంది. సీడ్ యాక్సెస్ రహదారి తాత్కాలిక నిర్మాణమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్ నగర నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రహదారిని డిజైన్ చేశామని చెబుతుంది. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్టులు, సర్వీస్ రోడ్డు వంటి అంశాలను కూడా ఇందులో భాగంగా చేశారు. అంటే రహదారి నిర్మాణాన్ని కేవలం వాహనాల రాకపోకలకు మాత్రమే పరిమితం చేయకుండా సమగ్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. దీంతో తాత్కాలికం అనే పదాన్ని ఉపయోగించి ప్రాజెక్టును కొట్టిపారేయటం సరైనది కాదని కూటమి నేతలు వాదిస్తున్నారు. అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ పోరు కొత్తది కాదు. 2014, 2019 మధ్య అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, మాస్టర్ ప్లాన్లు, భవిష్యత్ నగర రూపకల్పనపై అప్పటి ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రత్యేకంగా విదేశీ సంస్థలతో రూపొందించిన డిజైన్లు, భవిష్యత్ అమరావతి రూపురేఖలను అప్పట్లో గ్రాఫిక్స్ అంటూ విమర్శించిన సందర్భాలను టీడీపీ ఇప్పుడు గుర్తు చేస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన విజువల్స్ కేవలం ప్రచార చిత్రాలేనని అప్పట్లో వైసీపీ విమర్శించిందని కూటమి నేతలు చెబుతున్నారు.
ఇప్పుడు అదే అమరావతిలో రహదారులు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక వస్తువుల నిర్మాణం కళ్ళ ముందు కనిపిస్తున్న సమయంలోనూ వాటిపై విమర్శలు చేయటం రాజకీయ అసహనానికి నిదర్శనమని టీడీపీ ఎదురుదాడి చేస్తుంది. అమరావతి విషయంలో గత 10 ఏళ్లుగా జరిగిన రాజకీయ పరిణామాలు ప్రజలకు అనేక అనుభవాలను ఇచ్చాయని కూటమి వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నిర్మాణం ఒక దశలో వేగంగా సాగటం, ఆ తర్వాత పనులు నిలిచిపోవటం, 3 రాజధానుల ప్రతిపాదన రావటం, మళ్లీ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ నిర్మాణ పనులు ప్రారంభించడం వంటి పరిణామాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని అంటున్నారు. అందువల్ల అమరావతి విషయంలో గతంలో మాదిరిగా కేవలం రాజకీయ ప్రచారంతో ప్రజలను ప్రభావితం చేయడం అంత సులభం కాదని టీడీపీ భావిస్తుంది. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా లెక్కలు, నిర్మాణ వివరాలు, పనుల పురోగతిని ప్రజలు స్వయంగా పరిశీలించే పరిస్థితి ఏర్పడిందని చెబుతుంది. అమరావతి నిర్మాణం వేగం పెరిగే కొద్దీ సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నిర్మాణ వ్యయం, పనుల నాణ్యత, ప్రాజెక్టుల ఉపయోగం వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి రాజకీయ విమర్శలతోనే కాకుండా ప్రాజెక్టు డాక్యుమెంట్లు, నిర్మాణ వ్యయ లెక్కలు, డిజైన్ వివరాలను ముందుకు తెస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారానికి వెంటనే అధికారిక వివరణ ఇవ్వటం ద్వారా ప్రజల్లో సందేహాలు తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు పారదర్శకంగా సమాధానం ఇవ్వటం కూడా ప్రభుత్వ బాధ్యతే. నిర్మాణ వ్యయాలు, కాంట్రాక్టు వివరాలు, పనుల పురోగతి వంటి అంశాలను బహిరంగంగా అందుబాటులోకి ఉంచితే రాజకీయ ఆరోపణలకు మరింత సమర్థవంతంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే అమరావతి నిర్మాణం కేవలం ఒక రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశంగా కొనసాగుతుంది. అందుకే అక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి రాజకీయ చర్చకు కారణమవుతుంది. సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జ్ వంటి కీలక మౌలిక వస్తువులు అందుబాటులోకి రావటం ద్వారా అమరావతి నిర్మాణం మళ్లీ వేగం పుంజుకుందనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షం మాత్రం ప్రాజెక్టులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కానీ ఈసారి టీడీపీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోపణలకు మాటలతో మాత్రమే సమాధానం ఇవ్వకుండా ఇదిగో ప్రాజెక్టు, ఇదిగో డిజైన్, ఇదిగో ఖర్చు, ఇదిగో నిర్మాణం అంటూ లెక్కలను ప్రజల ముందుంచుతుంది. అమరావతిపై రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, రాజధాని నిర్మాణం వేగం పెరిగే కొద్దీ దానిపై రాజకీయ ప్రచారం కూడా పెరుగుతుంది. ఆ ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పి కొట్టడమే కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రధాన వ్యూహంగా మారింది.